ప్రపంచాన్ని అబ్బురపరిచే సంఘటన. ఆ బిజినెస్ వేదికపై ప్రపంచాన్ని శాసించే ఇద్దరు దిగ్గజాలు కూర్చున్నారు. ఒకవైపు యాపిల్ సామ్రాజ్యాన్ని నడుపుతున్న టిమ్ కుక్, మరొక వైపు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. వారిద్దరి మధ్య ఒక మహిళ కూర్చొని ఉంది. ప్రపంచ మీడియా దృష్టి అంతా ఆ మహిళపై నిలిచింది. అసలు ఆ మహిళ ఎవరు, ఆమె ఆ ఘనత ఎలా సాధించింది అని. ఆ మహిళ పేరు జో క్విన్ ఫై. ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు తమ ఫోన్ స్క్రీన్ని ప్రతిరోజు వాడుతున్నారు. ఆ మొబైల్ స్క్రీన్ యొక్క టెక్నాలజీ వెనుక ఆ అసాధారణ మహిళ జో క్విన్ ఫై స్టోరీ ఉందని మీకు తెలుసా? యాపిల్, శాంసంగ్, టెస్లా ఇంకా మరెన్నో కంపెనీలు ఈరోజు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ఆమె కంపెనీ తలుపు తట్టకుండా ముందుకు వెళ్ళలేవని మీకు తెలుసా? ఆమె ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె దగ్గర సరైన డబ్బు లేదు, పెద్దగా చదువు కూడా లేదు, పరిచయాలు అసలే లేవు. అయితే మీకు ఈరోజు ఆ మహిళ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని, ఎదిగిన విధానాన్ని పరిచయం చేస్తాను. కథలోకి వెళ్తే, చైనాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జో క్విన్ ఫై జీవితం ప్రారంభమైన రోజు నుండి నిత్యం పోరాటమే. చిన్న వయసులోనే తల్లి మరణించింది. తండ్రి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లో పేదరికం, అవకాశాలు లేవు. 15 ఏళ్లకే చదువు మానేసి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రోజుకి 14 నుండి 16 గంటలు పనిచేసేవారు. చాలామంది అయితే పరిస్థితులకు లొంగిపోయేవారు. కానీ జో క్విన్ ఫై పరిస్థితులను నిందించలేదు. తన భవిష్యత్తును నిర్మించడం ప్రారంభించింది. పగలు పని, రాత్రి చదువు, మిగిలిన సమయం నైపుణ్యాల కోసం కష్టపడేవారు. ఆమె ఒక విషయం గ్రహించింది. జీవితం నాకు అవకాశాలు ఇవ్వకపోతే ఏంటి, నేనే అవకాశాలను సృష్టించుకోవాలి అనే విషయాన్ని తాను అర్థం చేసుకుంది. పగలు పని, రాత్రి చదువు, ఇలా సంవత్సరాల పాటు కష్టపడి చివరకు కేవలం కొద్దిమంది ఉద్యోగులతోనే తన సొంత ఇంట్లోనే తన సొంత గ్లాస్ తయారీ యూనిట్ని ప్రారంభించింది జో క్విన్ ఫై. మిషన్ పాడైతే తానే రిపేర్ చేసుకునేది, సేల్స్ కూడా తనే చేసుకునేది. సవాళ్లు ఎదుర్కోవడం ఆమెకు అలవాటైపోయింది. అలా ఆమె లెన్స్ టెక్నాలజీ కంపెనీకి ప్రాణం పోసింది. 2003 సంవత్సరం వరకు ఆమె కేవలం ఒక గ్లాస్ వాచ్ తయారు చేసే కంపెనీ మాత్రమే నిర్మించింది. కానీ ముందుగానే మొబైల్ రంగంలో విప్లవం రాబోతుందని గ్రహించిన జో క్విన్ ఫై టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంది. అప్పట్లో మోటరోలా V3 మోడల్కి స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ కావాల్సి వచ్చి లెన్స్ టెక్నాలజీని ఆశ్రయించడం జరిగింది. జో క్విన్ ఫై ఆ సవాల్ను స్వీకరించింది. అత్యంత ప్రభావితమైన స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ను అందించింది. ఇక ఆ మోడల్ సూపర్ హిట్ కావడంతో అప్పటి వరకు ప్లాస్టిక్ స్క్రీన్స్ వాడిన మొబైల్ ప్రపంచాన్ని దృష్టిని గ్లాస్ స్క్రీన్ల వైపు తిప్పేలా చేసింది జో క్విన్ ఫై. ఇక ఆమె జీవితాన్ని మలుపు తిప్పి వెనక్కి తిరగకుండా చేసిన సంఘటన 2007 సంవత్సరంలో జరిగింది. యాపిల్ కంపెనీ మొదటి ఫోన్ని లాంచ్ చేసే క్రమంలో బలమైన టచ్ స్క్రీన్ తయారు చేసే కాంట్రాక్ట్ లెన్స్ టెక్నాలజీకి దక్కింది. ఇక అదే చిన్న గదిలో ప్రారంభమైన వర్క్షాప్ ఈరోజు యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలకు గ్లాస్ స్క్రీన్లు తయారు చేసే ప్రపంచ స్థాయి సంస్థగా మారిపోయింది. టచ్ స్క్రీన్ల తయారీలో గ్లోబల్ లీడర్గా ఎదిగింది. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేసే విప్లవంగా ఎదిగింది. ఈరోజు మీరు మీ చేతిలో పట్టుకున్న అనేక ప్రీమియం ఫోన్ల స్క్రీన్ల వెనుక ఆమె సంస్థ లెన్స్ టెక్నాలజీ ముద్ర ఉంటుంది. యాపిల్, శాంసంగ్, హువై వంటి దిగ్గజాలు ఆమె నాణ్యతను, నైపుణ్యాన్ని నమ్మాయి. ఆమె కంపెనీ ఎదిగింది. ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ప్రపంచ చరిత్రలో ఎందరో బిలియనీర్లు ఉన్నారు. కానీ జో క్విన్ ఫై ప్రత్యేకత ఏంటంటే ఆమె వారసత్వంగా సంపద పొందలేదు. ఆమె సామ్రాజ్యం ఎవరో ఇచ్చింది కూడా కాదు. ఆమె సంపాదించిన ప్రతి రూపాయి, సాధించిన ప్రతి విజయం, ఆమెకు లభించిన ప్రతి గౌరవం తన కష్టంతో సంపాదించింది. ఒక ఫ్యాక్టరీ ఉద్యోగి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సెల్ఫ్ మేడ్ ఉమెన్ బిలియనీర్స్లో ఒకరిగా నిలిచింది
జో క్విన్ ఫై. జెఫ్ బెజోస్ ప్రపంచానికి షాపింగ్ చేయడం నేర్పించాడు. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీని కొత్తగా చూపించాడు. ఎలాన్ మస్క్ భవిష్యత్తును ఊహించడం నేర్పించాడు. కానీ జో క్విన్ ఫై ఒక విషయం మనందరికీ నిరూపించింది: మీ ప్రారంభ స్థానం మీ గమ్యస్థానాన్ని నిర్ణయించదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు మిత్రమా, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే ఒక పేద గ్రామం నుండి వచ్చిన అమ్మాయి ఈరోజు ప్రపంచం చేతిలో ఉన్న కోట్లాది స్క్రీన్లలో తన విజయాన్ని ప్రతిబింబింపజేస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అవకాశాలు రావడం కోసం ఎదురు చూడకండి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే స్థాయికి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. విజయం మీ దాసోహం అవుతుంది.